తెలంగాణలో రేషన్ కార్డులు కొత్తగా వచ్చేసాయండి. సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలండి. ఈ విషయమే కొత్త అప్డేట్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అంటూ ఒక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం ప్రారంభించిందండి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పేద ప్రజలకు ఊరటను కలిగించే అంశమని చెప్పాలి. ప్రభుత్వం అందించిన తాజా సమాచారం ప్రకారం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైపోయింది. ప్రస్తుతానికైతే నిజామాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తున్నారు. అక్కడ దాదాపు 1000 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు అందుబాటులోకి వచ్చాయట. ఈ నిర్ణయం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలు చాలా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కొత్తగా జారీ చేయబడుతున్న రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు తక్కువ ధరకే రేషన్ సరుకులు పొందవచ్చు. ఒక్కో వ్యక్తి నెలకు 6 కిలోల బియ్యం ఉచితంగా లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఉచిత వైద్యం, ఇతర ప్రయోజనాలు కూడా అందుబాటులోకి వస్తాయి. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన పథకాలకు ఈ రేషన్ కార్డు కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన గ్రామాల్లోనే రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నిజామాబాద్ జిల్లాలో 31 గ్రామాల రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించబడతా ఉన్నాయి. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మిగతా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేయబడతాయి. ప్రస్తుతం కార్డు రాకపోయినా వారు మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే కనుక కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేయాలనుకునేవారు తక్కువ డాక్యుమెంటేషన్తో సులభంగా అప్లై చేసుకోవచ్చట. ఆ విధానానికైతే ఆధార్ కార్డు, పాత రేషన్ కార్డు ఉన్నట్లయితే ఇంటి చిరునామా, ధృవీకరణ పత్రం సమర్పించాలి. దరఖాస్తు సత్వరమే ప్రాసెస్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించనుంది. అందువల్ల దరఖాస్తు చేయని వారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దానికంటూ డెడ్ లైన్ ఏమి లేదండి. అధికారులు చెప్పిన దాని ప్రకారం వచ్చే నెలలో మిగతా జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియను అమలు చేయనున్నారు. ఇక రేషన్ కార్డులు, దాని ప్రయోజనాల విషయంలోకి వెళ్తే రేషన్ కార్డు కలిగి ఉండడం ద్వారా పేద ప్రజలు పలు విధాలుగా లబ్ధి పొందుతారు. ఒకటి, అన్నపూర్ణ పథకం, తక్కువ ధరకే నిత్యావసర సరుకులు పొందే అవకాశం. రెండవది, ఉచిత విద్య, పేద పిల్లలకు పాఠశాలలో ఫీజు మినహాయింపు కూడా లభిస్తుందంటున్నారు. మూడవది, ఆరోగ్య భరోసా, ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా ఉచిత వైద్యం పొందే అవకాశం ఉందంటున్నారు. నాలుగవది, గృహ నిర్మాణ పథకాలు, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలలో కార్డు హోల్డర్కు ప్రత్యేక ప్రాధాన్యతనైతే ఇచ్చే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయంలో ప్రజల స్పందన తెలుసుకోవాలంటే కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి రావడంతో లబ్ధిదారులు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కార్డులు పొందిన వారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారండి. తమ కుటుంబం ఆర్థిక భారం కొంత మేరకు తగ్గుతుందని భావిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఆశాకిరణంగా మారనుంది. మిగిలిన జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కూడా త్వరలోనే ప్రారంభం కానుందండి. రేషన్ కార్డు రాని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం అని చెప్తున్నారు. ఇది ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ముఖ్యమైన పత్రం కావడం విశేషమండి. ఏది ఏమైనా తెలంగాణలో రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డును పంపిణీ ఇవ్వడం అనేది వేగవంతం అయితే చేసిందనేది నిజమనే చెప్పుకోవాలి.